హాయ్ హలో హ్యాపీ హాలిడేస్. ఫర్ ద ఫస్ట్ టైం మేము మా ఇంట్లో హాలిడే పాట్లక్ ఆర్గనైజ్ చేశాము మా వర్క్ ఫ్రెండ్స్తోని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు. అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. అండ్ మేము వచ్చేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసామన్నమాట. లాస్ట్ టైం చేసినప్పుడు అందరికీ చాలా నచ్చింది. సో చికెన్ బిర్యానీ స్టవ్ పైన కాకుండా ఇట్లా ట్రేలో పెట్టి అవెన్లో కుక్ చేసాము, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి. అండ్ ఆల్సో ఎగ్ పఫ్స్ కూడా లాస్ట్ టైం చేసినప్పుడు చాలా నచ్చాయి అందరికీ. సో మన ఇండియాలో ఎగ్ పఫ్స్ దొరుకుతాయి కదా బేకరీలో, ఆ స్టైల్లో చేసామన్నమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ గెస్ట్లు అందరూ వస్తారు కాబట్టి కొంచెం హౌస్ క్లీనింగ్, ఫర్నిచర్ ఎప్పటి నుంచో అసెంబుల్ చేయాల్సింది ఉంది, అవి కూడా అసెంబుల్ చేస్తూ కూర్చున్నాము. మూవీ చూస్తూ అలా చిల్గా టైం పాస్ చేసుకుంటూ ఫర్నిచర్ అసెంబుల్ చేసామన్నమాట. హలో, ఈరోజు మా టీమ్ డిన్నర్ అనమాట. సో ఒక థాయ్ రెస్టారెంట్కి వెళ్తున్నాం బాస్టన్లో. రెస్టారెంట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, లైక్ ఫ్యాన్సీ వైబ్ ఉంది, కొంచెం మంచి అంబియన్స్ అదంతా. డిషెస్ కూడా పిక్చర్స్ చూస్తే బాగా అనిపించాయి గూగుల్లో పిక్చర్స్ అండ్ రివ్యూస్ చూసినప్పుడు. అండ్ నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం, సో సీ ఫుడ్లో మంచి మంచి ఆప్షన్స్ ఉన్నట్టుగా అనిపించింది. లెట్స్ సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. సో ఈరోజు ఎలాగో బయట డిన్నర్ అని తెలుసు కాబట్టి నేను లంచ్లో సాలడ్ తినేసాను, ఎందుకంటే బయట ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో నాకు తెలీదు, అది నా కంట్రోల్లో ఉండదు కాబట్టి. అంటే కొన్ని రెస్టారెంట్స్లో మెన్షన్ చేస్తారు ఈచ్ ఫుడ్ ఐటెంలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్ మెన్యూలో నాకు క్యాలరీస్ మెన్షన్ చేసినట్టు ఏం కనిపించలేదు. అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళి క్యాలరీస్ గురించి కింద మీద పడ్డం కన్నా దాన్ని వేరే మీల్స్లో బ్యాలెన్స్ చేస్తే బెటర్ అనిపించింది, అందుకే లంచ్లో సాలడ్ తినేసా. అండ్ ఐఎమ్ సో హంగ్రీ. యూజువల్లీ ఇది నా డైలీ డిన్నర్ టైం. సో ఆల్రెడీ ఫుల్ ఆకలిస్తుంది నాకు. నేను లాస్ట్ టైం మేకప్ ఎప్పుడు చేసుకున్నానో కూడా నాకు గుర్తులేదు, చాలా రోజుల నుంచి ఇదే చేస్తున్నాను. మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను, తర్వాత కొంచెం నీట్ లుక్ ఉండడానికి మేకప్ ఈ పౌడర్ వేసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్, గిఫ్టెడ్ బై మై ఫేవరెట్ పర్సన్. ఇట్ స్మెల్స్ లైక్ రోజ్ and this lip balm. That's it, my final look. రెస్టారెంట్ వైబ్ చాలా బాగుండే, అది ఒక హ్యారీ పాటర్ వింటేజ్ వైబ్లా ఉందన్నమాట. అండ్ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి మంచిగా సీ ఫుడ్ ఆర్డర్ చేసాం, చికెన్ పాస్తా అండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. అందరికీ టేస్ట్ చాలా నచ్చింది, బాగుంది. లాస్ట్లో ఒక డెజర్ట్ ఆర్డర్ చేసాం, సో నేను కొంచెం తిన్నాను. చాలా వీక్గా అనిపిస్తుంది ఈరోజు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, బట్ ఐ వాంట్ టు ఫీల్ ఎనర్జైజ్. లైక్ సన్లైట్ అనేది చాలా తగ్గిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఫుల్ చీకటి అయిపోద్ది, సో ఇంకేం చేయబుద్ది కాదు, డైరెక్ట్ వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు డిన్నర్ కూడా తినాలనిపించదు. సో ఐల్ గెట్ ఎ హెడ్ బాత్. రేపు మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళాలి. లక్కీలీ రేపు పిలాటిస్ లేదు, జిమ్కి వెళ్తాను. నేను ఈవినింగ్స్ మోస్ట్లీ సాలడ్ తింటాను, అండ్ ఆ రోజు చికెన్ సాలడ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగా వచ్చింది, ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. సో నేను యాక్చువల్లీ చాలా టైర్డ్ ఉండే నిన్న, అండ్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను స్నో బ్లాగ్. సో మార్నింగ్ అసలు ఎగలేకపోయాను, బట్ ఇంట్లోనే కొంచెం వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న మండే రెస్ట్ డే కదా, మళ్ళీ ఈరోజు కూడా రెస్ట్ తీసుకుంటే ఇంకా నేను బిట్ బ్రేక్ అయినట్టు అవుతుంది. సో ఇంట్లో ఈరోజు చిన్నగా వర్కౌట్ చేస్తాను, అండ్ రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్. నా పిలాటిస్ లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ అయింది, సో కొంచెం హడావిడిగా ఉన్నాను. అదర్వైజ్ ఈరోజు ప్లాన్ అయితే జిమ్కి వెళ్దామని ఉండే. ఈ వీక్ మొత్తం పిలాటిసే, లైక్
సండే వరకు మొత్తం పిలాటిస్ బుక్ చేసుకున్నాను క్లాసెస్. థింగ్ ఏంటంటే నేను హాలిడేస్ సీజన్ కదా, సో నాకు టైం ఉంది అని చెప్పేసి పిలాటిస్ అన్లిమిటెడ్కి అప్డేట్ అయ్యాను. సో ఇప్పటి నుంచి మోస్ట్లీ ఐల్ బీ గోయింగ్ టు పిలాటిస్ క్లాసెస్. సో డన్ విత్ మై పిలాటిస్ క్లాస్ అండ్ చాలా చాలా డిఫికల్ట్ ఉంది. ఈరోజు క్లాస్ తీసుకునే ఇన్స్ట్రక్టర్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ అంట. నాకు యాక్షన్ తెలీదు. నేను బిగినర్ లెవెల్ క్లాస్కి వెళ్ళాను, ఆ క్లాసే నాకు దొరికింది. బట్ ఇట్ డీంట్ ఫీల్ లైక్ బిగినర్ ఎట్ ఆల్. వెరీ 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 ఇంటెన్స్ ఐ వుడ్ సే. యా ఇంక ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి ఆఫీస్కి. ఐఎమ్ ఆల్రెడీ టైర్డ్ ఫర్ ద డే అనిపిస్తుంది. లాట్ ఆఫ్ సన్షైన్ దిస్ మార్నింగ్. నేను రీసెంట్గానే చెప్పాను కదా, లైక్ నేను క్యాలరీ కౌంటింగ్ స్టార్ట్ చేశానని. సో నేను ఏఐ యూజ్ చేశాను. బేసికల్లీ నా డైలీ మీల్స్ ఎలా ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లోనే మ్యాక్రోస్ అండ్ క్యాలరీస్ అడ్జస్ట్ చేయమన్నాను. సో 150 grams ఆఫ్ రైస్, 150 grams ఆఫ్ దాల్, 150 grams ఆఫ్ వెజీస్, అండ్ ఇది ఒక 2 whole eggs అండ్ 2 egg whites ఆమ్లెట్ అనమాట. సో ఇది ఓవరాల్ మీల్ వచ్చి ఒక 500 to 550 క్యాలరీస్ ఉంది. ఐ ఆల్సో స్టార్ట్ మై మీల్ విత్ వెజీస్ ఫస్ట్, ఎందుకంటే వెజీస్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు ఆ ఫైబర్ వల్ల కొంచెం ఫుల్ అయిపోతుంది స్టమక్. సో వెజీస్తో స్టార్ట్ చేసి తర్వాత ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అండ్ దెన్ కార్బ్స్ తీసుకుంటాను. ఇంకా నేను 150 grams రైస్ క్వాంటిటీ చూసినప్పుడు అది 1 cup రైస్ వస్తుంది, 1 cup కుక్డ్ రైస్. అసలు ఆ క్వాంటిటీ చూసినప్పుడు నాకు ఇది సరిపోతుందా అసలుకి, లైక్ ఆకలేస్తుందేమో మళ్ళీ ఈవినింగ్ కల్లా అట్లా అని అనుకునేదాన్ని. కానీ ఈ వేరే మనం ఫైబర్ ప్రోటీన్ అన్నీ కలిపి తీసుకుంటున్నాం కాబట్టి నాకు ఆకలి అట్లా ఏం అవ్వలేదు. ఈవినింగ్ ఆకలేస్తుంది, బట్ నేను ఎర్లీ డిన్నర్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నాకైతే పెద్ద ప్రాబ్లం లేదు. యా అనుకున్నంత కష్టంగా అయితే లేదు ఫ్రెండ్స్. సో నేను ఈ ప్రాసెస్ నా 3 meals ఫాలో అవుతున్నాను, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో నేను ముందెప్పుడు క్యాలరీ కౌంటింగ్ చేసుకోలేదు, నాకు అంత నచ్చదు క్యాలరీ కౌంటింగ్ చేసుకోవడం. బట్ ఐ ఫీల్ లైక్ ఫ్యాట్ లాస్లో క్యాలరీ కౌంటింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మ్యాక్రోస్ తీసుకుంటున్నాము, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నాము అన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రీసెంట్గానే స్టార్ట్ చేశాను. అండ్ అది స్టార్ట్ చేశాక నాకు ఫస్ట్ 1 weekలోనే చాలా డిఫరెన్స్ అనిపించింది. నా వెయిట్ 1.5 lb తగ్గింది week 5లో. సో ఐ థింక్ ఇప్పటి వరకు అదే హైయెస్ట్. అండ్ week 6లో చెక్ చేసుకున్నాను, ఇంకా ఏం పెద్ద ప్రోగ్రెస్ తెలియట్లేదు, ఇంకా అయిపోలేదు కాబట్టి week 6. బట్ week 5లో అయితే నాకు మంచి ప్రోగ్రెస్ కనిపించింది. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మొత్తానికే డైట్ మార్చేసుకోవాల్సిన అవసరం లేదు. మన మీల్స్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, లైక్ నేను లంచ్కి రైస్ తింటాను, దాల్ తింటాను, ఎగ్స్ తింటాను, వెజ్జెస్ తింటాను, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎన్ని క్యాలరీసో అది క్లియర్గా చెప్తుంది. సో నా టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ లంచ్కి నా టార్గెట్ 500 calories అనుకుందాం. సో నా టార్గెట్ 500 calories, నాకు ఇవి తినాలని ఉంది అంటే మంచిగా అదే మనకి ఇన్ని గ్రామ్స్ రైస్ తీసుకోవచ్చు, ఇన్ని గ్రామ్స్ వెజ్జెస్ తీసుకోవచ్చు, ఇన్ని గ్రామ్స్ దాల్ తీసుకోవచ్చు అని మంచి సజెస్ట్ చేసింది. సో ఐ థింక్ సో ఫార్ ఇట్స్ వర్కింగ్. ఇంకా చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. ఈసారి నా 21 day ప్రోగ్రెస్ అప్డేట్ నేను ఇట్లా పిక్చర్స్ ద్వారా కంపేర్ చేస్తూ షేర్ చేస్తున్నాను, సో దట్ మీకు విజువల్గా క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది అని. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది నన్ను మోటివేట్ చేస్తుంది ఇంకా మంచిగా చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి నా వెయిట్ లాస్ జర్నీలో అనేది. సో నాకైతే మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ మోటివేటింగ్ ఫర్ మీ. హాలిడేస్ వచ్చేసాయి కదా, సో ఒక మంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. దానికోసం ప్యాకింగ్ అది స్టార్ట్ చేశాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నాను అదంతా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. బాయ్.